నగర్ కార్పొరేషన్లో హస్తం హవా అని చెప్పుకోవచ్చు. అన్ని డివిజన్స్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, ఇటు మహబూబ్ నగర్లో ప్రస్తుతానికి ఎన్ని డివిజన్స్లో లెక్కింపు జరిగింది అండ్ ఎంత హవా చూపెడుతున్నాయి అక్కడ పార్టీస్లో? ప్రస్తుతానికి వన్ సైడ్ ఉందా అక్కడ? వారు ఎలా ఉంది ప్రస్తుతానికి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక కార్పొరేషన్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలోనే ఇది ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కావడంతో చాలా ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు మున్సిపాలిటీల్లో ఇటు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను ఇప్పటికే ఒక డివిజన్ 58వ డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవంగా కాంగ్రెస్ కు పూర్తి చేసుకున్నది. 59 డివిజన్లకు మాత్రమే ఇప్పుడు పోలింగ్ లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంట్లో మొత్తం మీద ఇప్పటికే 7 డివిజన్లలో కాంగ్రెస్ అయితే ముందంజలో అని మనకు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అటు 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా తమకు 4 నుంచి 3 సీట్లు మున్సిపల్ చైర్మన్ స్థానాలని దక్కించుకుంటామన్నట్టు బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గము సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కావడంతో కూడా అటు కొడంగల్, కోజ్గి, మజ్జూరు ఏదైతే మున్సిపల్ ఉన్నాయో మున్సిపల్ 3 మున్సిపల్లు కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవడానికి చాలా బలంగా అయితే కనబడుతుంది. ఈ 3 కూడా లీడ్ లో ఉన్నట్టు కనబడుతుంది. మరోవైపు ఇటు కార్పొరేషన్ లో కూడా 59 డివిజన్ల లెక్కింపు ప్రక్రియలోకి ఇప్పటికే 7 డివిజన్లకు సంబంధించినటువంటి ఏవైతే డివిజన్ ఉన్నాయో ఈ 7 డివిజన్లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉందని కూడా మనకు చెప్పుకోవచ్చు కళ్యాణ్. ఇటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలోకి వచ్చేసి కూడా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికీ ఎవరైతే వాళ్ళు పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎవరి ధీమా వరకు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేయర్ అటు కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం. 30 నుంచి కూడా 35 స్థానాలకు కాంగ్రెస్ చేరుకుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే చాలా బలంగా విశ్వసిస్తున్న సమాచారం అయితే మనకు వస్తుంది కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మెదక్ నుంచి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పొలిటికల్ సినారియో మారిపోబోతుంది. మెదక్లో ఒక్కసారిగా పొలిటికల్ సినారియో మార్చేలాగా రిజల్ట్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు మెదక్ జిల్లాలో మనం చూస్తే 9 మున్సిపాలిటీల్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీడ్లో ఉంది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. నిజామాబాద్ అలాగే ఇటు కరీంనగర్లో బీజేపీ హవాని చూపిస్తున్న సమయంలో ఇటు మెదక్లో బీఆర్ఎస్ లీడ్లో ఫుల్ లీడ్లో దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇటు మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఒక పక్కన బీజేపీ హవాని చూపిస్తుంది అన్న సమయంలో ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఇటు నిజామాబాద్ అలాగే ఇటు కరీంనగర్ ఈ 2 ప్లేసెస్లో ఇటు 4 డివిజన్లో నిజామాబాద్లో అలాగే ఇటు కరీంనగర్లో 5 డివిజన్స్లో బీజేపీ ముందంజలో ఉంది అనుకున్న సమయంలో ఇటు మెదక్లో మాత్రం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందా, సీన్ చేంజ్ అవుతుందా అన్న విధంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి మెదక్లో? మూడు జిల్లాలకు సంబంధించి మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా వీటికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ సంబంధించి 9లో బీఆర్ఎస్ హవా ముందుకెళ్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఒక్క స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ కూడా ఇంకా ఖాతా తెరవలేదు. ఇప్పటికైతే సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ
ఈ యొక్క స్థానంలో ఉంది. 3వ స్థానంలో బీజేపీ ఉందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఏజెంట్లు చేరుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఈ యొక్క పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడికైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే ముఖ్య నేతలు ఎవరైతున్నారో మాజీ మంత్రి హరీష్ రావు అటు మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి సంబంధించిన ఎవరైతే అగ్రనాయకత్వం ఉన్నారో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నువ్వా నేనన్న రీతిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ప్రచారాలు చేశారు. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ బీఆర్ఎస్ ముందంజలో ఉందని తెలుస్తుంది. 2వ స్థానంలో కాంగ్రెస్, 3వ స్థానంలో బీజేపీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే వేచి చూడాలి, అంటే రిజల్ట్స్ బట్టి మనం వేచి చూడాల్సింది. కళ్యాణ్. రైట్ మహేష్, ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి మొత్తానికైతే ఇటు కరీంనగర్, అలాగే ఇటు ఇంట్రెస్టింగ్గా కరీంనగర్తో పాటు ఇటు నిజామాబాద్ 2 ప్లేసెస్లో కూడా బీజేపీ హవా చూపిస్తుంది. అలాగే ఇటు బీఆర్ఎస్ ఒక్కసారి మనం చూస్తే కనుక మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మనం చూస్తే కనుక బీఆర్ఎస్ హవాలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇటు పోస్టల్ బ్యాలెట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేషన్తో హ్యాపీగా ఉన్నారా అన్న దానిపై ఈ రిజల్ట్స్ చాలా క్లియర్ రిఫ్లెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తే కనుక ఇటు నిజామాబాద్లో 4 చోట్ల, ఇట్లా 4 చోట్ల 5 చోట్ల ఒక్కసారి నిజామాబాద్కు సంబంధించి బిగ్ అప్డేట్. ఒక్కసారి మనం నిజామాబాద్ చూస్తే కనుక 11 డివిజన్లలో కాంగ్రెస్ 3 డివిజన్లలో ముందంజలో ఉంది. అలాగే ఇటు బీఆర్ఎస్ ఒక్క చోట, అలాగే బీజేపీ ఒకసారి మనం చూస్తే కనుక నిజామాబాద్కి సంబంధించి బీజేపీ 5 చోట్ల, అలాగే ఎంఐఎం 2 స్థానాలు. మొత్తంగా ఇటు 11 డివిజన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక 11 డివిజన్స్లో ఇటు బీజేపీ, ఇటు నిజామాబాద్ ఒక్కసారి చూస్తే 5 డివిజన్లలో బీజేపీ, కాంగ్రెస్ 3 డివిజన్స్లో కాంగ్రెస్, అలాగే ఎంఐఎం ఒక్కసారి మనం చూస్తే కనుక 2 డివిజన్స్, అలాగే బీఆర్ఎస్ 1 స్థానం, 1 డివిజన్, 1 డివిజన్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కరీంనగర్కి సంబంధించి కూడా మనం ఒక్కసారి రిజల్ట్స్ చూడొచ్చు. కరీంనగర్, ఇటు మహబూబ్ నగర్ ఒక్కసారి మనం చూస్తే కనుక మహబూబ్ నగర్లో కాంగ్రెస్ 10 డివిజన్లు, బీఆర్ఎస్ 1 డివిజన్, బీజేపీ 1 డివిజన్లో ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు పోస్టల్ బ్యాలెట్స్లో చాలా క్లియర్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇటు